ఇంటర్నేషనల్ ఫ్లైట్ రివ్యూ సందర్భంగా విశాఖ నగరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో కలకలలాడుతోంది. ఈ వేడుకల కారణంగా నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. బీచ్ రోడ్డు సహా ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు పరిమితులు విధించారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు విశాఖ నుండి మా ప్రతినిధి తరుణి జ్యోతి అందిస్తారు. విశాఖ నగరంలోని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కారణంగా నగరంలోనైతే భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. మరి రహదారుల భద్రతా ఏర్పాట్ల విషయంలోని కానీ రహదారులు వేరే దారికి మళ్లించడం విషయంలో కానీ విశాఖ నగర పోలీసులు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉన్నత అధికారులు, అతిథులు, అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రావడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ అయితే నిలుచుకుంది. మరి ఉద్యోగాలకి వెళ్ళినటువంటి వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, తమ వర్కులకి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ నగర పోలీసులు ఇది తాత్కాలిక రద్దీ మాత్రమే అని చెప్తున్నారు. ఎందుకు అంటే విశాఖ నగర వాసులకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది ఒక గొప్ప ఛాలెంజ్గా తీసుకున్నారు. కాబట్టి నగర వాసులందరూ కూడా దీనికి సంబంధించి సపోర్ట్ చేయాలి అని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎవరైనా ఇంత ట్రాఫిక్ సమస్యల్లో కూడా ఎవరైనా హెల్మెట్ పెట్టుకోపోయినా, అలాగే ఇంకా ఇతర నగర కారణాల వల్ల ఏం చేసినా సరే ఎక్కడికక్కడ వాళ్ళందరికీ కూడా చలానాలు అవన్నీ రాస్తున్నారు. చూశారు కదండి, మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కారణంగా నగరంలోని ట్రాఫిక్ స్తంభించిపోతున్నా కూడా పోలీసులు గట్టి నిఘా చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ రహదారులను అయితే మళ్లించడం జరిగింది. మరి కెమెరామెన్ అరుణ్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.